మొత్తానికి ఆ డీసీపీ సందీప్ చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడుతున్నాయి కదా. ఇంకా డీసీపీ ఆలోచిస్తూ ఉంటాడు కదా, తన రూములో జానకిని ఎవరు తీసుకుని వెళ్ళారు, ఎవరో కానీ జానకిని దాచిపెట్టి మొత్తానికి నాటకాలు ఆడుతున్నారు. ఇంకా హాసిని ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ శివగాడేమో జానకి ఫోటో ముందు బిర్యానీ పెట్టి ఎక్కడికి పోయావు జానకి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా అనేసి ఏడుపు రాకపోయినా ఏడుస్తున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లాయర్ గంగాధరం గారి ఇంటికి తాళం వేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అనేసి ఆలోచిస్తూ, అవును లాయర్ గంగాధరం గారి ఇంటికి తాళం వేసి ఒకవేళ జానకిని లోపలే పెట్టి అతను కూడా లోపలే ఉండుంటాడా ఏమో. ఆ లాయర్ గంగాధరం గారు చాలా తెలివి గలవాడు, అతను ఏదైనా చేయగలడు అనేసి ఆలోచించి ఇంకా మొత్తానికి ఎలాగైతే లాయర్ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, జానకి అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి అనేసి ఇంకా సహదేవ్కి ఫోన్ చేస్తాడనమాట. సహదేవ్, జానకి ఎక్కడుందో నాకు తెలిసిపోయింది, ఇంకా మొత్తానికి నేను లాయర్ గంగాధరం గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నానని చెప్పేసి ఇంకా గంగాధరం ఇంటికి వెళ్తాడు. గంగాధర్ గారు జానకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సన్నీ వస్తాడు. తలుపుని లాగిపెట్టి కాలుతోటి ఒక్క పీకు పెగ్గానే తలుపు ఊడిపోతుందన్నమాట. వెంటనే గంగాధర్ అంటూ ఉంటాడనమాట, చూడు సందీప్, నువ్వు లోపలికి వచ్చే పద్ధతి ఇది కాదు, లోపలికి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలని తెలియదా నీకు అంత మాత్రం, అయినా కూడా కాలుతోటి అలా తన్ని వస్తారా అనేసి అనేలోపు ఈ సన్నీ ఆ గంగాధర్ అనే మాటలు ఏం పట్టించుకోకుండా జానకి కోసం వెతుకుతూ ఉంటాడనమాట. చూడండి లాయర్, ఇంతకు జానకి ఎక్కడుందో నాకు నిజం చెప్పండి, ఆ జానకి నేను చేశారో నిజం చెప్పండి అని చెప్పేసి ఇంకా అంటూనే ఉంటాడనమాట. ఇంకా జానకి ఎక్కడుంది, జానకి అయినా నా దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అతను అంటూ ఉన్నా సరే, లేదు జానకి మీ దగ్గరే ఉంది అని చెప్పేసి నాకు తెలుసు అనేసి ఇంకా మొత్తం వెతుకుతూనే ఉంటాడనమాట. జానకిని బాత్రూంలో దాచిపెట్టుంటాడు గంగాధరం. ఇంకా సన్నీ ఆ ప్లేస్ ఇల్లంతా వెతుకుతాడు, లాస్ట్కి బాత్రూంలో వెతికినా సరే జానకి కనపడదు. ఎందుకంటే జానకి ఒక మూలకి ఆ గోడకి పాపం బల్లిలాగా అతుక్కొని ఉంటుంది. అప్పటికి బాత్రూంలో అంతా తొంగి చూస్తుంటాడు కానీ అంత మూలకి చూడ్డనమాట సన్నీ. ఇంకా కోపంతో లాయర్ గంగాధరానికి గన్ను ఇలాగ సూటిగా పెట్టి, చూడండి మీరు కానీ జానకిని నాకు అప్పచెప్పకపోతే మీకు మర్యాదగా ఉండదు, జానకిని మీరు దాచిపెట్టారని నాకు తెలుసు, జానకిని మీరు తీసుకొని వచ్చి మీ దగ్గరే పెట్టుకున్నారని నాకు తెలుసు అనేసి మొత్తం చెప్తూ అక్కడే ఉన్నటువంటి ఫోన్ ఉంటుంది కదా గంగాధరం గారి ఫోను, ఆ ఫోన్ తీసుకొని గంగాధర్ చూడకుండానే జోబీలో పెట్టేసుకుంటాడు ఈ సందీప్. ఇంకా గంగాధర్ గన్ను ఒక్కసారిగా డీసీపీ తల మీద ఇలా సూటిగా పెట్టేపాటికి గంగాధరం కొంచెం భయపడుతూ గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు. ఆ గంగాధర కళ్ళు మూసుకున్నప్పుడే ఆ డీసీపీ ఆ గన్ను తీసి ఫోన్ తీసి జోబీలో పెట్టుకుంటాడు. ఇంకా మొత్తానికి గంగాధరాన్ని రకరకాల మాటలు అనేసి డీసీపీ సందీప్ బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా బయటికి వెళ్ళిపోయి అప్పుడు చెప్తూ ఉంటాడు, చూడండి ఈ ఫోన్లో మీరంతా కూడా నా మీద చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, నేనేమేం పాపాలు చేశాను అన్నీ కూడా మీరు ఈ ఫోన్లో భద్రంగా సాక్ష్యాలతో సహా దాచిపెట్టుకొని ఉంటారు కదా, ఈ ఫోన్ని ముక్కలు చేసి పడేస్తా అని చెప్పేసి మొత్తానికి నవ్వుకుంటూ ఆ ఫోన్ని తీసుకొని అతను ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఈలోపే లాయర్ గంగాధరం దగ్గరికి ఇంకా శివ అలాగే వచ్చేసేపాటికే హాసిని ఇద్దరు వస్తారనమాట. ఏంటి లాయర్ గారు, మీరు ఇంకా కూడా డీసీపీని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు, మన దగ్గర జానకి ఉంది, జానకి అన్ని నిజాలు చెప్తుంది కాబట్టి జానకిని తీసుకుని వెళ్ళి ఆ డీసీపీ చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటపెట్టి ఆ డీసీపీని అరెస్ట్ అయ్యేటట్టుగా చేద్దాం అని చెప్పేసి శివ అంటూ ఉంటే అప్పుడే గంగాధరం గారు అంటూ ఉంటారు, శివ నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని ఆలోచించాలి, ఎందుకంటే నేను ఎన్ని రకాల మాటలతోటి బాధ పెట్టుంటాడు ఆ సందీప్, నీ పేదరికాన్ని అన్నాడు, నువ్వు చేసే పనిని వెలివేసినట్టుగా మాట్లాడాడు, ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే నీకు కోపం రావట్లేదా, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ సందీప్ని అనాల్సిన మాటలన్నీ అను, తను అనిన మాటలన్నీ తనకి రివర్స్గా మాట్లాడు, అతన్ని నువ్వే పోలీస్ స్టేషన్కి తీసుకొని రా, అప్పుడు నీ కక్ష తీరుతుంది, అతను అన్న మాటలన్నిటికీ కూడా నీకు న్యాయం జరుగుతుంది అనేసి అనగానే, అవును సార్ మీరు చెప్పింది నిజమే, నేనే వెళ్తాను ఆ డీసీపీని నేనే పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాను అనగానే హాసిని అంటుందన్నమాట, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా సార్, ఎందుకంటే ఈ శివ అక్కడికి వెళ్ళాడంటే ఆ సందీప్ సారు ఈ శివ ఇద్దరు కొట్టుకోవటమే సరిపోతుంది, ఆ సందీప్ శివని ఏదైనా చెయ్యొచ్చు చెప్పలేం, ఆ సందీప్ సార్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా, కాబట్టి నేను శివతోటి నేను కూడా వెళ్తాను అనేసి అనగానే, గుడ్ హాసిని గుడ్, కాబట్టి నువ్వు కూడా వెళ్ళు, కంపల్సరీగా ఇద్దరు వెళ్ళండి, ఆ సందీప్ సార్ చేసినటువంటి కుట్రలన్నీ బయటపెట్టి అతన్ని మీరు ఇద్దరు దగ్గరుండి పోలీస్ స్టేషన్కి తీసుకొని రండి, నేను ఇక్కడ జానకిని తీసుకొని వస్తాను అనేసి ప్లాన్ ప్రకారం ఇంకా హాసినిని అలాగే శివాని సందీప్ వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట.
ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సందీప్ ఏమీ ఎరుగని వాళ్ళలాగా ఇంట్లో నుంచి బయటికి మెట్లు దిగుతూ అలా హాల్లోకి వచ్చేసేలోపు అప్పటికి స్వరమ్మ బాధపడిపోతూ అష్టలక్ష్మి అంటుంది కదా, అమ్మగారు నన్ను మమ్మల్ని కాపాడండి, డీసీపీ సందీప్ సార్ మా ఇంటికి వచ్చాడు, మా అందరినీ బెదిరించాడు, మా అన్నయ్యని చంపేస్తానంటున్నాడు, మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పి భయపిస్తున్నాడు, కాబట్టి ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడండి అమ్మా, కావాలంటే మీ ఇంట్లో నేను పాచి పని చేస్తాను, ఇంకా బంట్లు తూతాను, బట్టలు తూతాను, నాకు ఇటువంటి జీతం ఇవ్వద్దు, దయచేసి మమ్మల్ని కాపాడండి అనేసి చేతులు రెండు జోడించి దండం పెట్టుకుని అడుగుతూ ఉంటుంది కదా. ఆ విషయాలన్నీ తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే సందీప్ కిందకు వస్తాడనమాట. రాగానే సందీప్ అనేసి పిలవగానే, అమ్మ చెప్పమ్మా, ఏంటి నన్ను పిలిచావు చెప్పమ్మా అనేసి అనగానే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరి దగ్గర నుంచి వస్తున్నావు అనేసి అనగానే, అదేంటమ్మా తాపకి నేను ఎక్కడి నుంచి వెళ్ళినా ఎక్కడికన్నా నుంచి వచ్చినా అలా అడుగుతావేంటి, నేను ఎక్కడి నుంచి వస్తాను, నేను స్టేషన్ నుంచే కదా వస్తాను అనేసి అనగానే, ఇదిగో సందీప్ నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని భయపించావని నాకు తెలుసు, నిజం చెప్పు, లెగిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వాళ్ళని అంతగా భయపించాల్సిన అవసరం నీకేముంది చెప్పు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటే, ఏంటమ్మా నా వెనకాల మనుషులను పెట్టావా ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళేది, నేను ఎవరితో ఏం మాట్లాడేది అన్నీ కూడా పసిగడుతున్నావేంటమ్మా, నా మీద నీకు అంత నమ్మకం లేదా అమ్మా, నేనంటే నీకు నమ్మకం లేదా అనేసి అంటూ ఉంటే ఒక్కసారిగా లాగిపెట్టి పీకి, అసలు సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నీకేముంది, సత్యమ్మని భయపించి అలా భయపించాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. అది కాదమ్మా నేను చెప్పేది వినమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వేంటి నాకు చెప్పేది నేను వినేది, నువ్వు చేసే ఎన్ని నాకు తెలుస్తుంది, నువ్వు జానకిని కిడ్నాప్ చేసి నువ్వే దాచిపెట్టావన్న విషయం నాకు తెలుసు, నిజం చెప్పు, జానకిని ఎక్కడ దాచిపెట్టావు, జానకి నేను చేసావు అనేసి అనేలోపే ఇంకా అక్కడికి బాబీ అలాగే హాసిని ఇద్దరూ వస్తారన్నమాట. ఇంకా బాబీ హాసిని ఇద్దరు రావటం చూసేటువంటి స్వరమ్మ, రండి నాన్న రండి రా డాక్టర్ అమ్మ అని చెప్పేసి ఇద్దరిని గౌరవంగా ఇంటి లోపలికి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఏంటమ్మా వీళ్ళిద్దరు వస్తే అంత గౌరవంగా పిలుస్తున్నావు, నన్నేమో నానేక రకాల మాటలతోటి బాధ పెడుతున్నావు, జానకిని కిడ్నాప్ చేసింది నేను కాదు, ఇదిగో ఈ బాబీ గాడే జానకిని ఎక్కడో దాచిపెట్టి నా మీద లేనిపోని నిందలన్నీ వేసి నీకు నాకు దూరం పెంచుతున్నాడమ్మా వీడు అనేసి అనగానే, ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, సార్ మీరు మాట్లాడింది చాలు సార్, మీరు నటించింది చాలు సార్, ఇంకా రండి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మీ మీద కేసు పెట్టాం కదా, మీరు ఇంకా పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవించాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది సార్ అనేసి అనగానే, ఇంకా స్వరమ్మ ఏడుస్తూ ఈ శిక్ష ఏంటి, ఈ కేసులు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు బాబీ అనేసి అనగానే, జానకిని కిడ్నాప్ చేసింది మీ కొడుకే అమ్మ మేడం, ఆ సాక్ష్యాలతో సహా మేము ప్రూఫ్లు తీసుకొని వచ్చాం, మీ కొడుకే జానకిని కిడ్నాప్ చేసి నానా రకాల హింసలు పెట్టాడు, ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, కాబట్టి మేము ఇప్పుడు ఇతన్ని తీసుకొని వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం అనేసి అనగానే, ఏంటి సందీప్ వీళ్ళు చెప్పే మాటలు ఏంటి చెప్పు, జానకిని కిడ్నాప్ చేశావని నేను ఇన్ని రోజులు నీ మీద అనుమానంగా ఉండేదాన్ని, కాకపోతే ఇప్పుడు అది నిజం అంటున్నారు వీళ్ళు, నిజం చెప్పు అనేసి అనగానే, లేదమ్మా లేదు, అసలు జానకికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు జానకిని కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలియదు, అసలు ఎక్కడ ఉందో నాకు తెలియదు, వీళ్ళు కావాలని చెప్పేసి నా మీద లేనిపోని నిందలన్నీ వేసి నా మీద ఇలా నాటకాలు ఆడుతున్నారమ్మా అని చెప్పేసి సందీప్ నాటకాలు ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా బాబీ అంటూ ఉంటాడు, చూడండి సందీప్ సార్ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే రోజులు పోయాయి, ఎందుకంటే మేము సాక్ష్యాలతో సహా మిమ్మల్ని అరెస్ట్ చేయించడం కోసమే ఇక్కడికి వచ్చాము, కాబట్టి మీరు అరవకుండా రండి సార్ అనేసి అనగానే, ఇంకా డీసీపీ పక్కపక్క నవ్వుకుంటూ, ఏంటి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, నేను కిడ్నాప్ చేసినట్టుగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఏం సాక్ష్యాలు ఉన్నాయి, జానకి ఏమన్నా మీ దగ్గర ఉందా, లేదంటే జానకి మీకు వచ్చి నిజం చెప్పిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి ఇంకా రకరకాలుగా అంటూ ఉండేలోపే జానకి నడుచుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. జానకి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా జానకిని చూసి బెత్తరపోతూ ఉంటారు, మెయిన్గా స్వరమ్మ అన్నమాట. స్వరమ్మ ఒక్కసారిగా జానకిని చూసి, అమ్మ జానకి ఎక్కడున్నావు తల్లి, ఇన్ని రోజులు అసలు ఏమైపోయావు, నేను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా, అసలు నేను ఎత్తుకెళ్ళింది ఎవరు, ఇన్ని రోజులు కూడా నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అనుకుంటుంటేనే చాలా బాధగా ఉంది, నిన్నెవరమ్మా కిడ్నాప్ చేసింది నిజం చెప్పు. ఇంకా బాబీ హాసిని ఏమో ఈ సందీపే నిన్ను కిడ్నాప్
కిడ్నాప్ చేశాడని అంటున్నారు, నిజం చెప్పమ్మా, నీ నోటి వెంటే నిజం చెప్పు అనేసి అనగానే ఇంకా ఏం పలకకుండా అలాగే ఉంటుందన్నమాట. నిన్నే జానకి నిజం చెప్పు అనేసి అనగానే ఇంకా సన్నీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఇదిగొచ్చు నిజం చెప్పు జానకి, వీళ్ళందరూ చూడు నా మీద నింద వేస్తున్నారు, నేను నిన్ను కిడ్నాప్ చేశానా, నిజం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే సందీప్ సార్ని ఒక్క పీకు పీగుతుందన్నమాట జానకి. కొట్టి ఒక్కసారిగా ఉరిని చూస్తూ ఉంటే ఇంకా స్వరమ్మకు అర్థమైపోతుంది ఇంకా ఈడే ఈ పని చేసింది అని చెప్పేసి. వెంటనే జానకి ఏం చేస్తున్నావు, ఎందుకు డీసీపీ సార్ని కొడుతున్నావు అనేసి అనగానే అమ్మ నన్ను కిడ్నాప్ చేసి ఎంత బాధ పెట్టాడో మీకు తెలియదమ్మా, నన్ను ఆ శివుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చెప్పేసి రకరకాల ఏర్పాట్లు చేశారు. చివరికి నేను మాట వినకపోయేపాటికి నన్ను చంపేసి నా చావుకి కారణం నా బావ అని చెప్పి సాక్ష్యాలతోటి నిరూపించాలి అనేసి నా చెవిదిద్దు కాలు పట్టి కూడా తీసుకొని నేను వద్దు సార్ అంటూ ఉన్నా సరే అవన్నీ తీసి ఇంకా నేను చచ్చిపోయానని చెప్పేసి నిరూపించాలని ఏదో శవం దగ్గర వేసి నన్ను మా బావే చంపేశాడని చెప్పేసి రకరకాల కేసులు పెట్టి మా బావని ఎంత బాధ పెట్టాడో మీకు తెలియంది కాదు కదా, దీనంతటికీ కారణం ఈ డీసీపీ సారే అనేసి చెప్పగానే ఇంకా స్వరమ్మ కోపంతో ఊగిపోతూ సందీప్ని లాగిపెట్టి ఒక పీకు పీకి ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు సందీప్, ఎన్ని దౌర్జన్యాలు చేస్తావు అని చెప్పేసి ఇంకా సందీప్ని కొడుతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. ఇంకా అలాగే మొత్తానికి శివుడు వాళ్ళ అక్క సేతులక్ష్మి ఉంటుంది కదా, ఆ సేతులక్ష్మిని డాషు ఆటోలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే సేతులక్ష్మి కూడా సాక్ష్యం చెప్పాలి కదా, కాబట్టి ఆ సేతులక్ష్మి ఏమో ఎలా తప్పించుకోవాలి, ఈ సాక్ష్యాలు ఎలా పోగొట్టాలి అనేసి ఆలోచనలతోటి డాషును సేతులక్ష్మి మధ్య ఆటోలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి, బాయ్.